హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. ఇవాళ మా అబ్బాయికి గడప దాటితే గారెలు అనే కాన్సెప్ట్ తీసుకొని చేసామండి. సో ముందుగా మనం గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని గ్యాస్ వెలిగించుకొని సో ఆయిల్ని వేడి చేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మన హ్యాండ్ దాంట్లో ముంచి దాని తర్వాత వడపిండిని తీసుకొని రౌండ్గా ఇలా తిప్పుతూ బాల్స్గా చేసుకొని తర్వాత ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్కి కొంచెం ఆయిల్ రాసిన తర్వాత ఈ వడ రౌండ్ని అక్కడ పెట్టి ఇలాగా ఫ్లాట్గా వడని చేసుకొని మధ్యలో హోల్ని పెట్టుకొని వడని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సో వడని చేసుకోండి. ఆ తర్వాత ఆ వడని తీసుకొని మనం ముందుగా కాగబెట్టుకున్న ఆయిల్లోకి నెమ్మదిగా తీసి వేయాలండి. సో దట్ ఆయిల్ మన చేయి మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. సో ఇలాగా ఒక్కొక్క వడని నూనెలో వేసుకోవాలి. సో ఇలాగా అన్ని వడలను కూడా చిన్నగా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకుంటూ వేయాలి. ఆ తర్వాత ఒక సైడ్ కాగిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా తిప్పాలండి. సో దట్ బోత్ సైడ్స్ వడ అనేది కాలాలి. చూడండి, నేను ఇలాగ వడ రెండు సైడ్లు కాలే విధంగా తిప్పుకుంటూ ఉన్నాను. ఇలాగే ఆ వడపిండిని ఉపయోగించి అన్ని వడలను కూడా చేసుకోవాలి. చూడండి, సో 2 సైడ్స్ బాగా వేగాయి కదండి. సో వాటిని ఇప్పుడు మనం ఫిల్టర్లోకి తీసుకోవాలి. సో దట్ ఆయిల్ అంతా డ్రైన్ అయ్యే విధంగా వాటిని అన్నిటినీ తీసి ఫిల్టర్లో పెట్టి దాని తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వడలన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదండి. ఇక మా బాబుని రెడీ చేద్దాము. ఫస్ట్ మా బాబునికి డ్రెస్ వేద్దామని చూస్తుంటే అస్సలు సపోర్ట్ చేయట్లేదండి. సో ఆకలి వేస్తున్నట్టుంది. సో అందుకనే పాలు పట్టిస్తూ ఉన్నామన్నమాట. సో పాలు తాగుతూ ఉంటే కనీసంగా సపోర్ట్ చేస్తాడేమో అని చెప్పి వాళ్ళ నాన్న పాలు తాపిస్తూ తనకి డ్రెస్ వేయాలని చూస్తూ ఉన్నాడనమాట. సో డ్రెస్ వేయడానికి ట్రై చేస్తుంటే మా వాడు ఏడుపు అంటే ఏడుపు కాదు, అస్సలు వేయించుకొని ఇవ్వలేదండి. సో అయినా కానీ మా హస్బెండ్ పాపం బాగా ట్రై చేశారు వేయడానికి, నెమ్మదిస్తూ. గుండీలు పెట్టడానికి చాలా కష్టపడుతూనే ఉన్నామండి. సో లాస్ట్కి చివరికి మా ఆయన ఎలాగోలాగా చేసి గుండీలను అయితే పెట్టేసాడు. సో ఆ తర్వాత పడుకోబెట్టి పాలు తాగుతూ అన్నీ అడ్జస్ట్ చేస్తూ ఉన్నారండి. సో దాని తర్వాత దండ తీసుకొని సో దండ కూడా మా వాడికి మెడలో వేశారండి. సో దండ కూడా మెడలో వేసిన తర్వాత సో కొంచెం హెయిర్ని సరిగ్గా లేకుండా ఉంటే సో కోంబు తీసుకొని హెయిర్ని కూడా కొంచెం దువ్వారండి. ఆ తర్వాత మా బాబుకి ఫేస్ కూడా కొంచెం వాష్ చేసి పౌడర్ వేసి రెడీ చేసేసాము. ఇప్పుడు థీమ్ని రెడీ చేయాలని అనుకుంటున్నామండి. సో అందుకని ఒక వైట్ క్లాత్ తీసుకొని సో దాన్ని గడప దగ్గర ఇలాగా పరిచామండి. సో నీట్గా పరిచిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ ఉంటే సో ఆ ఫ్లవర్స్ని కూడా తీసుకొని ఫ్లవర్స్ని అటు ఇటు పెట్టామండి. సో ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్నీ ఉపయోగించి సో డెకరేషన్ అయితే చేసాము. ఇప్పుడు డెకరేషన్ ఎలా చేసామో చూసేయండి.
ఇప్పుడు మా బాబుని తీసుకొచ్చి గడప దగ్గర నుంచోబెట్టామండి. సో, గడప దగ్గర నుంచోబెడుతుంటే గడపని పట్టుకొని దాటడానికి చూస్తూ ఉన్నాడు. సో, అందుకని మా హస్బెండ్ వెళ్ళి తనని బోర్లా పడుకోబెట్టాడండి. సో దట్ గడప దాటుతాడు అని చెప్పి. సో, అలా బోర్లా పెట్టిన తర్వాత తను కొంచెం సేపు అటు ఇటు తలుపుని పట్టుకొని అటు ఇటు ఆడుకుంటూ ఉన్నాడండి. సో, ఆడుకున్న తర్వాత చివరికైతే గడప అనేది దాటేశాడండి. సో, గడప దాటిన తర్వాత తను చేసిన డెకరేషన్ మొత్తం చూస్తూ ఉన్నాడు. దాని తర్వాత వడ దొరికితే వడని తీసుకొని అటు ఇటు చూసుకుంటూ వడ ఏం చేయాలబ్బా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నాడు. సో, అలా ఆలోచించుకున్న తర్వాత ఆ వడని అయితే తీసుకొని చివరికి నోట్లో అయితే పెట్టుకున్నాడని అండి. సో, నోట్లో పెట్టుకొని కొంచెంగా కొరుక్కుంటూ తింటూ ఉన్నాడు. మా బాబుకి వడ బాగా నచ్చినట్లుందండి. సో, అందుకనే వడని బాగా తింటూ ఉన్నాడు. సో, వడ తినేసేసి మిగతా అంతా అక్కడ ఉన్న వాటిల్లో అన్నిటితో ఆడుకుంటూ ఉన్నాడు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హిట్ ది బెల్ ఐకాన్ అండి.